హరే కృష్ణ. నేను అమ్మమ్మని. అమ్మమ్మ ఈరోజు ఏ రెసిపీతో వచ్చిందో మీరే గెస్ చేయండి. అయితే దానికి కావాల్సిన పదార్థాలు: కస్తూరి మేతి, కరివేపాకు, పచ్చిమిర్చి, వేరుశెనగుళ్ళు, జీడిపప్పు, టమాటా ముక్కలు, జీలకర్ర, ఆవాలు. ఇవే రెసిపీ ఏంటో గెస్ చేయాలి మీరు. అయితే కొంచెం చెదగొట్టుకుని అల్లం. ఇప్పుడు బాండీలు నూనె పట్టుకుందాం. కనిపించింది సేమియా జీడిపప్పు ఉప్మాతో వచ్చింది అమ్మమ్మ. సరే, అయితే బాండీలో వేరుశెనగ పలుకులు వేసుకొని అవి వేగిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుందాం. ఈ చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అయితే సేమియాని ముందుగా దోరగా వేయించి ఉంచుకున్నాం కదా, నేను వేడి నీళ్ళు కూడా పక్కన మరగబెట్టుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే తాలింపు వేగగానే వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసాక కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లాన్ని లాస్ట్ని వేసాను. అల్లాన్ని లాస్ట్ని ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్లో వేసుకున్నాం అనుకోండి దాని ఫ్లేవర్ అంతా పోతుంది. అందుకని ఎప్పుడు కూడా చివరిలో వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకున్నాక కాస్త నీళ్ళు పోసుకుందాం. అయితే మరగబెట్టిన నీళ్ళు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఈ క్వాంటిటీ ఒక గ్లాసు సేమియా అయితే ఒక గ్లాసు నీళ్ళు వేస్తేనే చాలా పొడిపొల్లాడుతూ సేమియా అద్భుతంగా ఉంటుంది. చూసారా, వెంటనే మరిగేస్తుంది. ఇప్పుడు కాస్త రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసుకుందాం. వేసిన తర్వాత సేమియాను వేసేద్దాం. సేమియా వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉప్మా. నోరూరించి జీడిపప్పు సేమియా ఉప్మా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చిన్న కామెంట్ తెలియచేయండి. అయితే ఇది అప్పటికప్పుడు ఫాస్ట్గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే వర్షం పడుతున్న టైంలోని వేడివేడిగా చేసుకొని తింటే దాని టేస్టే వేరండి. అమ్మమ్మ చెప్తుంది, మీరు కూడా ట్రై చేయండి. హరే కృష్ణ అనుకుంటూ ప్రసాదం తింటున్నాం అనుకొని భావించుకొని తినండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూసారా, పొడి పొల్లాడుతూ చూడడానికి నోరు ఊరిపోతుంది. గుమగుమలాడే జీడిపప్పు సేమియా ఉప్మా.